సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే ఎగ్జామినేషన్ అంత ఈజీ అవుతుంది. అట్లాగే సక్సెస్ అంత త్వరగా వస్తుంది. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2010 నుంచి 2025 వరకు అంటే 15 ఇయర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా పాలిటీ సబ్జెక్ట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్ రిలేటెడ్గా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గమనించినప్పుడు కౌంట్ చేసినప్పుడు అరౌండ్ 30 టైమ్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఈ ట్రెండ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి టాపిక్ అనేది అర్థమవుతుంది. ఇలా వేరియస్ సబ్జెక్ట్స్లో వేరియస్ టాపిక్స్ డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటి నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే క్వశ్చన్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్సా లేదంటే కాన్సెప్చువల్ క్లారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి ఆ విధంగా మనం ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా త్వరగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.